ఇది ఫోర్త్ పార్సిల్. ఇది కూడా మొత్తం ఆల్ డ్రెస్సెస్. అయితే ఈ వీడియో నేను చాలా సింపుల్గా ముగిస్తాను, ఎందుకంటే ఇప్పటికీ 3 పార్సిల్స్ డ్రెస్లే చూపించాను. అయితే ఇది సింపుల్గా కొన్ని మాత్రమే పెట్టాను. నాకు ఎందుకు పెట్టానంటే అవి అవ్వకుండా అంబ్రిల్లా టైపు చాలా బాగున్నాయి ప్రింట్స్, అందుకని ఇవే 40 పెట్టాను. ఇవన్నీ అంబ్రిల్లా టైపే. అయితే అంబ్రిల్లా టైపు నేను మామూలుగా 500కి రౌండ్ ఫిగర్ నేను చేసుకుంటున్నాను, ఎందుకంటే వర్క్స్ రౌండ్ ఫిగర్ 500, డ్రెస్లు 500. ఈసారి మాత్రం 400కి ఇద్దాం అనుకుంటున్నాను. క్వాలిటీ ఏం తగ్గలేదు, కానీ 400 ఈసారి ఫెస్టివల్ టైం కాబట్టి అందరూ ఎక్కువ వాడతారు కాబట్టి ఎనీ టాప్ 400. ఇవైతే 40 ఉన్నట్టు ఉన్నాయి. ప్రింట్లు కలర్స్ తేడా అనమాట. అలాగే ప్లెయిన్ 8 కలర్స్ 8-9 కలర్స్ ఉన్నాయి. ఇది ప్లెయిన్. నెక్స్ట్ వర్క్ ప్యాటర్న్ వర్క్, ఇది చికెన్ వర్క్. నెక్స్ట్ వర్క్స్ అన్నమాట, ఫ్రంట్ వర్క్ వచ్చినాయి. ఇవి ఒక 8 కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పిక్స్ అనేది నేను గ్రూప్ కాదు తీసేసాను, గ్రూప్ కమ్యూనిటీ పెట్టుకున్నాను. అందులో ఫుల్ ప్రైవసీ ఉంటుంది, మీ డీపీ కానీ కాంటాక్ట్ కానీ అస్సలు కనిపించదు. అలాగే నెక్స్ట్ ఇది కవర్లోంచి తీయలేదు, రీసౌండ్ వస్తుంది, తీయడానికి టైం లేదు. పార్సిల్ ఇప్పుడే వచ్చింది, ఈవినింగ్ అయిపోయింది, చీకటి పడుతుంది, వెంటిలేషన్ లేదు. సో ఇది ప్లెయిన్ మిర్రర్ వర్క్ షెల్ఫ్ వర్క్ వచ్చింది. ఇది ఫుల్ సెట్ 700. కాస్ట్ కూడా ఫుల్ సెట్స్ అన్నీ 700 మీకు బిలోనే ఉంటాయి. ఇవి టాప్స్ వచ్చి 500. ఇది అంత క్రితం 500, ఇప్పుడు 400నే చేశాను. రేట్లు మాటిమాటిగా అది చెప్పడం కాస్ట్ ఈ కాస్ట్లోనే ఉంటుంది. హై రేంజ్ కాస్ట్లు అయితే నేను ఇంకా తీసుకురాలేదు. అలాగే ఇక్కత్ క్లాత్ గురించి చెప్పాలంటే నేను ఒకసారి పెడన్ వెళ్ళాను. ఈ మధ్య కలంకారీ కూడా పరిచయం చేద్దామని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి ఆఫ్లైన్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో నేను పెడన వెళ్ళాను 1 వీక్. అవి కొన్ని వెంటనే అయిపోయి మళ్ళీ వీక్ వెళ్ళాను. అది ఒక హోమ్లో నుంచి నేను తీసుకొస్తాను కాబట్టి సండేనో ఏదో ఒక షాప్ టైమింగ్స్ కాకుండా ఏదో టైంలో చేస్తాను. ఆ షాప్ రెంట్ కానీ జిఎస్టీ కానీ నా మీద పడదు. ఈ ఇక్కత్ క్లాత్ వచ్చేసి మీటర్ 200, కలంకారీ క్లాత్ వచ్చేసి 150. క్లాత్ ఇది ఫిక్స్డ్, అంటే అక్కడ మీకు ఎంత రీజనబుల్ రేట్లో దొరుకుద్ది అనేది నాకు తెలీదు. నేను క్లాత్ సేల్ చేసేది మాత్రం అదే. ఇది వచ్చి ఇక్కత్ క్లాత్ అనమాట. నేను ఇలా కోట్ కావాలని చెప్పి ఇలా కుట్టుకున్నాను, మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఈ ప్యాటర్న్ నేను ఏం చేశానంటే, అంటే మన చేతిలో పని కదా. ఒకటి నేను ఏంటంటే డ్రెస్సుల్లో ఒక 4-6 కలర్లో ఒక ప్యాటర్న్ మిగులుతుంది, అదొకటి వేసుకుంటాను. ఫస్ట్ నేను తీసేసుకుంటానంటారు, ఫస్ట్ నేను తీసుకోనండి. నేను ఎక్కువ సేల్ మీదే కాన్సన్ట్రేషన్ అంటూ ఉంటుంది. ఫస్ట్ నేనేం తీసుకోను, అందులో కలర్స్ ఏదో ఒకటి మిగులుతుంది. 4 కలర్స్లో 6 కలర్స్లో వాటిలో ప్యాటర్న్లో ఏదో ఒక ప్యాటర్న్లో మిగులుతుంది, అది మాత్రం వేసుకుంటాను. తర్వాత స్టిచ్చింగ్లో అయితే ఎక్స్పెరిమెంట్స్ నేను చేస్తాను అనమాట. ఇదైతే బ్లాక్ చెక్స్ చిన్న కింద వచ్చి చిన్న చెక్స్ వచ్చింది. అయితే అది డీప్ నెక్ అయిందనమాట. దాని డీప్ నెక్ చున్నీ మెయింటైన్ చేయలేక ఇలా చెమటలు కారిపోతున్నాయి అని చెప్పి నేనేం చేశాను, సరే దానికి ఓవర్ కోట్ కుట్టుకుందామని చెప్పి ఆ నెక్ డీప్ నెక్ షార్ట్ హ్యాండ్స్ చేసుకున్న దాన్ని కొన్ని రోజులు లోపల పెట్టాను. తర్వాత వెళ్తే ఈ చెక్స్ నాకు దొరకలేదు, సరే ఇంకా బిగ్ చెక్స్ దొరికినాయి, సరే అని ఇలా ఓవర్ కోట్ కుట్టాను అనమాట. మన క్రియేటివిటీ ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా అలా అవుతుంది. ప్లాన్ చేసి కుట్టాలి అని ఏం లేదు, కొన్ని మనం కంఫర్ట్ని బట్టి డ్రెస్ని ఎలాగైనా చేసుకోవచ్చు. మన చేతిలో ఉన్న వర్క్ అనమాట అది. అలాగే కస్టమర్కి అయితే వాళ్ళ కన్వీనియంట్ కోసం వాళ్ళు చెప్తే వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం మనం కుట్టాలి. వచ్చేసి 200 నేను ఆఫ్లైన్లో సేల్ చేసే రేటు, ఆన్లైన్లో అయితే ఇంకా మీకు తక్కువ పడుతుంది. బల్క్ ఆర్డర్లు పెట్టుకుంటే ఇంకా తగ్గించి ఇస్తాను నేను. నెక్స్ట్ ఇది లైనింగ్ వితౌట్ లైనింగ్ లేకుండా మీకు డ్రెస్ కుట్టుకోవచ్చు, మీరు కట్స్ కుట్టుకోవచ్చు లేదా అంబ్రిలా మీ ఇష్టం. అలాగే ఇది షర్ట్స్ కూడా కుట్టించుకోవచ్చు. నేను 2 బిట్లు మా నాన్నకు కూడా ఇచ్చాను, ఆయన షర్ట్స్ కుట్టించుకోమని. షర్ట్లు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, మిడిల్ ఏజ్ వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది. నేను షాప్ ఓనర్ కూడా వేసుకోవడం చూశాను, బాగా సెట్ అయింది. సో బ్లౌజ్కి కూడా సెట్ అయింది, నేను ఆన్లైన్లో చూశాను.